బ్రేకింగ్ చూస్తున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతమాగులూరు గ్రామంలో సంచలనం రేపిన డబుల్ మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య చేసిన వారు, హత్యకు గురైన వారు సంతమాగులూరికి చెందిన వారుగా గుర్తించారు. ఇక ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న గడ్డం అనిల్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు కూడా సమాచారం. మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంతమాగులూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ చాలా ఏళ్లుగా బెంగళూరులో స్థిరపడ్డారు. వీరితో గడ్డం అనిల్ రెడ్డి మరికొందరు భాగస్వాములుగా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. అయితే వీరి మధ్య వ్యాపార లావాదేవీల్లో వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే నర్సరావుపేటలో కోర్టులో వాయిదా నిమిత్తం బెంగళూరు నుంచి ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి వారి లాయర్లు వచ్చారు. ఉదయం శ్రీనిధి హోటల్లో టిఫిన్ చేసి బయటికి వచ్చిన తండ్రి వీరస్వామి రెడ్డి, కొడుకు ప్రశాంత్ రెడ్డిని గడ్డం అనిల్ రెడ్డి మరో 5గురు బ్లాక్ కలర్ స్కార్పియాలో వచ్చి కిడ్నాప్ చేశారు. ప్రైవేట్ వెంచర్లోకి తీసుకువెళ్లి అతి కిరాతకంగా వేట కొడవలతో నరికి హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కీలక నిందితులు అయిన గడ్డం అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, నిన్న బుధవారం సంచలనం రేపిన సంతమాగులూరు గ్రామంలో కేసు అంటే తండ్రి కొడుకుని చంపిన కేసుకు సంబంధించి పోలీసులు పురోగతి సాధించారని చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సంతమాగులూరులో హత్యకు జరిగిన విధంగా అక్కడ కేసు నమోదవటం జరిగింది. అలాగే నర్సరావుపేటలో కిడ్నాప్ నమోదవటం జరిగింది. ఈ కేసుకు సంబంధించి నిన్న వ్యక్తులు అలాగే నిందితులు వాడిన వస్తువులు చిలకలూరుపేటలో వదిలిపెట్టి వెళ్ళటంతో అక్కడ కూడా అవటం జరిగింది. ఇక్కడకు సంబంధించి 3 పోలీసులు అనేది కొన్ని స్పెషల్ టీములు ఏర్పాటు చేసుకొని పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి వీర స్వామిరెడ్డి అలాగే ప్రశాంత్ రెడ్డి, నానా తండ్రి కొడుకులు వీళ్ళు రియల్ ఎస్టేట్ గా అంటే సంతమాగులూరుకి చెందిన వాళ్ళే. వీళ్ళు బెంగళూరులో స్థిరపడ్డారు. రియల్ ఎస్టేట్ గా బాగా అనిల్ గడ్డం అనిల్ అలాగే బాదం మధుసూదన్ రెడ్డి వీళ్ళు అక్కడ వాళ్ళతోటి రియల్ ఎస్టేట్ లో భాగస్వాములుగా ఉన్నారు. అలాగే వీరు అక్కడి నుండి విభాగంతో అక్కడ ఈ తండ్రి కొడుకు సంబంధించిన చెక్కులు తీసుకొని ఇక్కడ ప్రీ ప్లాన్ గా అంటే ముందుగానే వీళ్ళ హత్యా ప్లాన్ అనేది అమలు పరిచే విధంగా ఇక్కడ పల్నాడు జిల్లాలోను అలాగే ఒంగోలు జిల్లాలోను పలు కోర్టులో వీళ్ళ మీద చెక్ బౌన్స్ కేసులు అనేది నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే నర్సరావుపేటలో రేపు బుధవారం రోజు కోర్టులో వాయిదా ఉండటంతో వీరస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అలాగే వాళ్ళ లాయర్లు నుండి నైట్ అక్కడే ఉండేసి తెల్లారి ఉదయాన్నే వాళ్ళు టిఫిన్ చేయడానికి అక్కడ చేశారు. బయటికి రాగానే అనిల్ మరో 5గురు కలిసి వాళ్ళ నిందితులు వీళ్ళని కిడ్నాప్ చేయడం జరిగింది. దీనిపై లాయర్లు అంటే అక్కడే ఉన్న లాయర్లు ప్రశాంత్ రెడ్డి వాళ్ళ లాయర్లు అక్కడే ఉన్న లాయర్లు అక్కడ పోలీసులకు సమాచారం ఇవ్వటం జరిగింది. అప్పటికి పోలీసులు వాళ్ళు యాక్షన్ లో తిరిగే టయానికి అతి సమీపంలో ఉన్న సంతమాగులూరు వెంచర్లోకి తీసుకెళ్లి అక్కడ అతి కిరాతకంగా నరికి చంపేయటం జరిగింది. అలాగే అక్కడి నుండి వాళ్ళు పరారు అవటం జరిగింది. ఈ కేసుకు సంబంధించి చంపిన వాళ్ళు కానీ అక్కడ వీరందరూ సంతమాగులూరు ప్రకాశం జిల్లాకు చెందిన సంతమాగులూరు వాళ్ళే. వీరందరూ గతంలో వీళ్ళందరూ కలిసి అన్ని కుటుంబాలు అనేది కలిసి వాళ్ళే. వీళ్ళందరూ అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చంపిన వాళ్ళు కూడా అక్కడే సంతమాగులూరు అనేది ఒక ఫ్యాక్షన్ ఏరియా. అక్కడ అలాగే చిన్న ఫ్యాక్షనిస్ట్ గ్రూప్ ఉంది, అలాగే పెద్ద ఫ్యాక్షనిస్ట్ గ్రూప్ ఉంది. దీనిలో చిన్న ఫ్యాక్షనిస్ట్ గ్రూప్ కు సంబంధించిన వల్లే ఈ హత్యలు 2 చేసినట్టు పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. దీని మీద బాదం మాధవ్ రెడ్డి అంటే ఈయన గతంలో దర్శి నియోజకవర్గం ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన మీద కూడా ఈ కేసులో ముద్దాయి అనుమానిస్తున్నారు. ఆయన వెహికల్ ఈ నిందితులు వాడినట్టుగా కూడా అనుమానిస్తున్నారు. దీని మీద ప్రత్యేక దర్యాప్తుగా స్పెషల్ టీం వేసి కేసుని ఛాలెంజ్ గా తీసుకుని త్వరగా చేస్తామని చెప్పి ప్రకాశం జిల్లా పోలీసు చెప్పడం జరుగుతుంది. దీపిక, శ్రీనివాస్.
సాయంత్రం ఫ్లైట్కు ఇండిగో ఫ్లైట్కు నేను నా క్లయింట్ షిప్లో నేను నా బ్రదర్ అడ్వకేట్ రాహుల్ కే అని వాడు మా జట్ల ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే ఇద్దరు క్లయింట్స్ ప్రశాంత్ రెడ్డి కేవి అండ్ వీరస్వామి రెడ్డి ఇద్దరు వచ్చినాము సార్ ఇక్కడికి. ప్రశాంత్ రెడ్డి కేవి అండ్ వీరస్వామి రెడ్డి అందరిది బెంగళూరు సార్, వైట్ ఫీల్డ్. ఇక్కడికి వస్తే సార్ ఇక్కడ వచ్చి నైట్ దినేష్ గ్రాండ్లో వచ్చేసినాం సార్. ఓకే, అకామిడేషన్ తీసుకున్నాం సార్. అది తీసుకున్న వెంటనే పొద్దున్నే దేవస్థానానికి పోయి ఇక్కడ పోయి హోటల్లో టిఫిన్ చేస్తామని శ్రీనిధి హోటల్కి పోతే శ్రీనిధి హోటల్ నుంచి అవుట్లు వచ్చిన తక్షణ వాళ్ళు ఎవరో ఒక 6 జనం సార్, ఒక 6 మెంబర్స్ వాళ్ళ కార్లో బ్లాక్ కలర్ స్కార్పియో TG08K2345 అనే కార్లో వచ్చి మా ఇద్దరు క్లయింట్స్ను బలవంతంగా దాంతో వేసుకుని పిలుచుకుపోయినారు సార్. ఇదంతా మేము షౌట్ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళంతా ఇన్ఫార్మ్ చేస్తే కార్లు కూడా తప్పించుకుని వాళ్ళు ముందుకు పోయినారంట.